ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే హై ప్రొఫైల్ నియోజకవర్గం పిఠాపురం, అలాగే దళిత రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పి గన్నవరం నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీల నియామకాలపై సరికొత్త పొలిటికల్ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గానికి కూటమి తరపున కొత్త ఇన్ఛార్జ్ను నియమించబోతున్నారు అనే లీకులు వస్తుండగా, గతంలో వివాదాల వల్ల సీటు త్యాగం చేయాల్సి వచ్చిన టీడీపీ నేత మహాసేన రాజేష్ అలియాస్ సరిపిళ్ల రాజేష్ కు పి గన్నవరం బాధ్యతలు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో అసలేం జరుగుతోంది, కూటమి అధిష్టానం వ్యూహాలేంటి అనే ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో పూర్తి వివరాలతో విశ్లేషిద్దాం. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం పదవి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి అతిపెద్ద శాఖల బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నారు. దీనికి తోడు నియోజకవర్గాల పునర్విభజన జరిపితే పిఠాపురం 2 స్థానాలుగా మారే అవకాశం ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిపాలన, స్థానిక క్యాడర్ను సమన్వయం చేయడం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం కోసం ఒక సమర్థుడైన కొత్త ఇన్ఛార్జ్ను రంగంలోకి దించాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కు అత్యంత నమ్మకస్తుడైన లేదా స్థానికంగా గట్టి పట్టున్న ఒక కొత్త నేతను ఇన్ఛార్జిగా తీసుకురాబోతున్నారు అనేది తాజా టాక్. ఇది కేవలం పార్టీ బాధ్యతల కోసమేనా, లేక భవిష్యత్ ఎన్నికల ముందస్తు వ్యూహమా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మరో కీలక నియోజకవర్గం పి గన్నవరం. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మహాసేన రాజేష్ పేరు మారుమోగిపోతోంది. గత ఎన్నికల సమయంలో తొలుత చంద్రబాబు, లోకేష్లు ఇతనికి పి గన్నవరం టీడీపీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే స్థానిక సమీకరణాలు, తీవ్ర వ్యతిరేకత మరియు కొన్ని పాత సోషల్ మీడియా వివాదాల కారణంగా కూటమి ప్రయోజనాల కోసం రాజేష్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. గత 2 ఏళ్లుగా తాను తీవ్ర అవమాన భారంతో, ఆవేదనతో నలిగిపోతున్నారని ఇటీవల ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కూడా సంచలనంగా మారింది. అయితే ఆయన పడ్డ కష్టానికి, పార్టీ కోసం చేసిన త్యాగానికి గుర్తింపుగా ఇప్పుడు టీడీపీ అధిష్టానం పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను మహాసేన రాజేష్ కు అప్పగించేందుకు సిద్ధమైందని నమ్మదగిన సమాచారం. మహాసేన రాజేష్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం వెనుక తెలుగుదేశం, జనసేన అధిష్టానాల సొంత పొలిటికల్ లెక్కలున్నాయి. సోషల్ మీడియాలో బలమైన వాయిస్ ఉన్న రాజేష్ దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడంలో, ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. గతంలో టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకోవడంతో క్యాడర్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ అతనికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టవచ్చని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా గతంలో జనసేన కార్యకర్తల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సర్దుబాటు చేసి రాజేష్ కు రూట్ క్లియర్ చేశారనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే పిఠాపురంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకం ద్వారా స్థానిక ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని మరింత వేగంగా చేర్చాలని కూటమి ప్లాన్ చేస్తోంది. అటు పి గన్నవరంలో మహాసేన రాజేష్ కు బాధ్యతలు అప్పగించడం ద్వారా పాత వివాదాలకు ఎండ్ కార్డ్ వేసి క్యాడర్లో కొత్త జోష్ నింపాలని చూస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాల రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారికంగా ఈ నియామకాల ప్రకటన ఎప్పుడొస్తుందా అని ఉమ్మడి జిల్లాల నేతలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఇదండి పిఠాపురం, పి గన్నవరం నియోజకవర్గాల లేటెస్ట్ ఇన్ఛార్జ్ అప్డేట్స్ ముచ్చట. పిఠాపురానికి కొత్త ఇన్ఛార్జ్గా ఎవరు వస్తే బాగుంటుంది?